వెల్కమ్ టు స్పిరిచువల్ టాబ్లెట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మారిషస్ టూర్ని ఎంతో అద్భుతంగా మే నెలలో వెళ్ళిన స్వాతిరావుని మనం ఇంటర్వ్యూ చేద్దాము. అక్కడ మారిషస్లో తను ఒక స్పిరిచువల్ టూర్ని ఏ రకంగా చేశారు, ఏ రకంగా అక్కడ అన్ని విజిట్ చేశారు, తన మాటల్లోనే తెలుసుకుందాం. వెల్కమ్ స్వాతిరావు. స్వాతి, ఆ, మీరేం చేస్తుంటారు? మీ యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్, మీ ప్రొఫెషన్, మీ ప్యాషన్ ఇవంతా కూడా మీ నోటితోటే మేము వినాలనుకుంటున్నాము. మీరు మీకు మీరు ఒకసారి పరిచయం చేసుకోవాలి. ఓకే మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్సుమాంజలులు. నేను 2015 నుంచి కూడా నాకు ధ్యాన పరిచయం ఉందండి. నేను మెడిటేషన్ చేస్తూ స్పిరిచువల్ టాబ్లెట్స్ లో డాక్టర్ జీకే గారు పరిచయం ద్వారా నాలో ఉన్న భయాలను మరియు నాలో ఉన్న అపోహలను, నాకున్న చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క విజ్డమ్ క్యాప్సిల్స్ నేను తీసుకొని ఎంతో చక్కగా ఈ రోజు నేను ఏదైతే భయాన్ని పోగొట్టుకొని చక్కగా నేను ధ్యానం చేసుకుంటూ ఉన్నానో అదే ధ్యానాన్ని మరియు జ్ఞానాన్ని అందరికీ కూడా పంచే విధానంలో ఒక సీనియర్ కౌన్సిలర్ గా ఉన్నానండి. ఈరోజు మీ ముందుకొచ్చి మాట్లాడగలుగుతున్నాను అంటే గనక, ఒక ధ్యానం చేస్తున్నప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తారు ప్రతి ఒక్కరు అని ఏ రోజైతే పత్రి సార్ చెప్పిన నినాదం ప్రకారం ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఎంత అద్భుతంగా ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేయాలనే ఒక భావనతో మీ ముందుకి రావడం జరిగింది. మరి మీరేం చేస్తుంటారు? ప్రొఫెషనల్ గా నేను ఎంఏ సైకాలజీ కంప్లీట్ చేసుకొని ఒక బిహేవియర్ థెరపిస్ట్ గా నేను వర్క్ చేశానండి. అలాగే ఇప్పుడు సైకాలజిస్ట్ గా ఉన్నాను. అలాగే కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ గా ఏలూరు డిస్ట్రిక్ట్ లో నేను వర్క్ చేస్తున్నానండి. ఇది నా ప్రొఫెషనల్ లైఫ్. అయితే మామూలుగా నా స్పిరిచువల్ లైఫ్ లో నేను అందరికీ కూడా ధ్యానం క్లాసులు తరగతులు నిర్వహించడం, ఇక్కడ ఒక ఏలూరులో కేర్ సెంటర్ ఒకటి రన్ చేస్తున్నాము. అలాగే ఎవరికైనా మెడిటేషన్ పరంగా అండ్ నాలెడ్జ్ పరంగా గైడెన్స్ ఇవ్వాల్సి వస్తే గనక వాళ్ళకి కౌన్సిలింగ్ సీనియర్ కౌన్సిలర్ గా నేను వర్క్ చేస్తున్నాను. అలాగే ఆనందో బ్రహ్మ కార్యక్రమాలు కూడా నేను నిర్వహిస్తూ ఉన్నాను నా ఫ్రీ టైంలో. మరి ఇప్పుడు బిహేవియర్ థెరపిస్ట్ అండ్ మెంటల్ కౌన్సిలర్ అని చెప్పేసి అన్నారు కదా, ఇది మరి మీరు దీనికి మీ మారిషస్ టూర్ కి ఏమైనా సంబంధం ఉందా? దానికోసం మీరు ఏమైనా అక్కడ అప్గ్రేడ్ అవ్వడానికి వెళ్ళారా, లేకపోతే ఏంటి మీ మారిషస్ టూర్ కి దీనికి సంబంధం ఏమైనా చెప్తారా? మెయిన్ మారిషస్ టూర్ కి సంబంధం ఏముంది అంటే, నేను ఎంఏ సైకాలజీ చదవక ముందే నేను ధ్యానం చేసేటప్పుడు నాకు ధ్యానం ద్వారా కొన్ని అనుభవాలు వచ్చాయన్నమాట. సో మా బాబు చిన్నప్పుడే నాకు ఈ అనుభవం రావడం, ధ్యానం నేను నిద్రలో ఉంటుండగానే ఆ ఊరు పేరు కూడా నాకు తెలియదు. పత్రి జీకే సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, డ్రీమ్ కాన్సెప్ట్ మనకి కొన్ని రకాలైన డ్రీమ్స్ వస్తాయి మన జీవిత ధ్యేయంలో. మనకి వై జంక్షన్ డ్రీమ్స్, సపోర్టివ్ డ్రీమ్స్, ఇలా కొన్ని డ్రీమ్స్ వస్తాయి అనేసి సార్ చెప్పడం జరిగింది. సో అదే రకంగా నాకు ఈ మారిషస్ ఊరు పేరు కూడా అసలు నాకు ఏమి తెలియదు అసలు. ఆ టైంలో ఈ ఈ రోజు నేను సక్సెస్ఫుల్ జరిగింది నాకు 10 years బ్యాక్ వచ్చిన డ్రీమ్ అన్నమాట. అప్పుడు నేను జీకే గారికి చెప్పడము, సో ఇలాగా మారిషస్ అనే ఒక కంట్రీ ఉంది, ఎప్పటికైనా నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పీపుల్ కి మెడిటేషన్ అనేది పరిచయం చేయాలి అని నాకు సార్ చెప్పడం జరిగింది. సో అయితే ఏదైనా ఏదైనా సాధించాలి, ఎక్కడికైనా ఏదైనా చేయాలి అంటే గనక మన ఫిజికల్ లెవెల్లో కూడా కొంత గైడెన్స్ కావాలి అని తర్వాత నేను ఎంఏ సైకాలజీ చదవడము, బిహేవియర్ థెరపిస్ట్ గా అక్కడ వర్క్ చేసి ఆటిజం కిడ్ కి కూడా మనము కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పేరెంట్స్ లో ఎంతో కొంత ఆనందాన్ని చూడొచ్చు ఈ గైడెన్స్ ఇవ్వడం ద్వారా అని ఆ వర్క్ చేయడము. సో కెరియర్ గైడెన్స్ పిల్లలకి నేను విద్యార్థి దశలో ఎప్పుడైతే ఉండి ధ్యానం నేర్చుకొని నాలో నేను ఎంతో ఆనందాన్ని జ్ఞానాన్ని పెంపొందించుకున్నానో, అలాగే ఆ కెరియర్ గైడెన్స్ లో పిల్లలందరికీ కూడా మోటివేట్ చేయాలని,
ఒక పట్టుదలతో నేను ఇవన్నీ చేయడం జరిగింది. మెయిన్ ముఖ్యంగా మారిషియస్ టూర్ ఎళ్ళడానికైతే కారణము మనకి స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో ఆధ్యాత్మిక పుత్రులు అనే కాన్సెప్ట్ ఉందండి. సో, ఆ కాన్సెప్ట్‌లో మన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మన ప్రాపంచిక పిల్లలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనం వస్తున్నటప్పుడు కొంతమంది ఆధ్యాత్మిక పుత్రులు అనే వాళ్ళని మనతో క్యారీ చేస్తూ ఉంటామనమాట. మేబీ నాకు డ్రీమొచ్చింది అంటే, నా ఆధ్యాత్మిక పుత్రులు మారిషియస్‌లో ఎవరో ఒకరు ఉండొచ్చేమో. సో, వాళ్ళ కోసమైనా నేను ఈ టూర్ కండక్ట్ చేయొచ్చేమో అన్న నినాదం ప్రకారం 10 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ డ్రీము ఇప్పుడు మేలో 1 వీక్ కంప్లీట్‌గా ఒక 6 సెషన్స్‌తో ఎంతో అద్భుతంగా నేను కండక్ట్ చేయడం జరిగింది గ్రూప్ సపోర్ట్‌తో. నాకు అంటే 6 ప్లేసెస్‌లో మీరు క్లాసులు తీసుకున్నారని చెప్తున్నారు. అంటే అది నిజంగా గొప్ప విషయం అండి. మరి అక్కడ ఎవరెవరు అటెండ్ అయ్యారు? ఏ ప్లేస్‌లో అటెండ్ అయ్యారు? మరి ఇన్ని కంట్రీలు ఇన్ని ఉన్నాయి. అంటే చెప్పారు మీరు మారిషస్ ఎందుకు అంటే అది డ్రీమ్‌లోకి రావటం, పేరు కూడా తెలిగింది. మారిషస్‌కు వెళ్ళడం అని చెప్పేసి. అది చాలా గుడ్ థింగ్ అండి. అండ్ గురువుగారి గైడెన్స్ వల్ల మీరు ఇలా రావడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అయితే ఈ 6 సెషన్స్‌లోని మీరు ఏం తీసుకున్నారు? ఏ క్లాసులు తీసుకున్నారు? దేనికి సంబంధించి తీసుకున్నారు? సో, ఫస్ట్ ఈ టూరు 6 సెషన్స్ కండక్ట్ అవ్వడం ముందు ఒక విషయం చెప్పాలండి. ఏంటంటే మనకి నైట్ రెగ్యులర్‌గా వర్చువల్ ఆఫీస్ అనేది నైట్ టైము అదర్ కంట్రీస్‌కి ఓపెన్ అయ్యి ఉంటుందనమాట. జూమ్‌లో వర్చువల్ ఆఫీసు. అక్కడ మాస్టర్స్ అందరూ కూడా జాయిన్ అవ్వడము, గ్రూప్ మెడిటేషన్స్ అండ్ కౌన్సెలింగ్స్ జీకే గారు కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది. నాకు సార్ ఈసారి మారిషియస్ వెళ్ళాలి, అక్కడ వర్క్ చేయాలి అని చెప్పగానే నాకొక ఐడియా వచ్చిందండి. అయితే ఇక్కడ వర్చువల్ ఆఫీస్ జూమ్‌లో మారిషియస్ కంట్రీ అని ఒక రూమ్ క్రియేట్ చేసి, ఎవరొచ్చినా రాకపోయినా నేనక్కడుంటాను అని చెప్పి నాకు సడెన్‌లీ ఆ ఇన్నర్‌లో అనిపించింది. నేను ఇంప్లిమెంటేషన్ చేయాలనే రూమ్ క్రియేట్ చేసి నేను రెగ్యులర్‌గా ఉండడం జరిగిందనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తిరుపతిలో ఉండే స్వప్న సపోర్టొచ్చారు. స్వప్న గారు, నేను కొన్ని రోజులున్నామనమాట. అయితే సడెన్‌లీ ఒకసారి జీకే సార్ జాయిన్ అయ్యి శీతల్ మేడమ్ అని యూకేలో ఉంటారు. కానీ ప్రాపర్ వాళ్ళది మారిషియసే. కానీ యూకేలో ఉంటారనమాట. పద్మ మేడము కల్చరల్ ఈవెంట్ చేసేటప్పుడు పద్మ మేడమ్‌కి పరిచయం అయ్యారు ఈ శీతల్ గారు. అలా జీకే గారు మాకు ఆ కాంటాక్ట్ నంబర్ ఇవ్వడము. ఇచ్చిన తర్వాత తనకి రెగ్యులర్‌గా ఒక 3 మంత్స్ మేము ఇద్దరం కలిసి ఆ వర్చువల్ ఆఫీస్‌లో నైట్ గ్రూప్ మెడిటేషన్ చేసేవాళ్ళమనమాట. సో, అలాగా తనతో పాటు ఒక 3 మంత్స్ జర్నీ చేసేటప్పటికి మేము నా ప్లానింగ్ అనేది చెప్పడం తనతో జరిగింది. సో, ఇలాగా మేలో మేము వెళ్ళాలనుకుంటున్నాము మారిషియస్ టూర్‌కి అనేసి తనకి చెప్పగానే తను ఎంతో గైడెన్స్ ఇచ్చి చాలా మోరల్‌గా సపోర్ట్ ఇవ్వడము, నన్ను ఇన్‌స్పిరేషన్ చేయడము, ఇంగ్లీష్‌లో కొంచెం కొంచెం సపోర్ట్ చేయడము, చాలా అద్భుతంగా జీకే గారు ఏదైతే కాంటాక్ట్ ఇచ్చారో ఆ శీతల్ గారి సగం సపోర్ట్ చేశారనమాట ఈ టూర్‌కి. సో, ఆ శీతల్ గారు మాకిచ్చిన కాంటాక్ట్ ద్వారా రెగ్యులర్‌గా మేమిద్దరం మెడిటేషన్ చేయడం ద్వారా సో, మాకలాగా ఆ గ్రూప్ ఆఫ్ ఎనర్జీ ద్వారా శీతల్ గారి ఫ్రెండ్ అయిన అన్షి గారు కనెక్ట్ అయ్యారనమాట అక్కడ. మారిషియస్‌లో లివింగ్ ఉంటున్న అన్షి గారని ఆవిడ కనెక్ట్ అయ్యారు. సో, అయితే జీకే గారు ఇంకొక కాంటాక్ట్ నంబర్ కూడా మాకివ్వడం జరిగింది కొన్ని రోజుల తర్వాత. ఢిల్లీలో ఆహ్, ఒక కపుల్ అన్నమాట. నగేష్ గారు అండ్ జయశ్రీ గారు. ఆ మేడమ్ వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. మనతో పాటు టూర్ రావడానికి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని విజిటింగ్ టూర్ లాగా వేద్దాం అనుకున్నాము. సో, అలాగా అన్ని సపోర్టర్స్ లాగానే టీమ్ 5 అన్నట్టుగా జీకే గారు, నేను, అనకాపల్లిలో ఉన్న శశికళ గారు కూడా బాగా సపోర్టొచ్చి తను కూడా ముందు నుంచి నిలబడి ధ్యాన ప్రచారానికి నేను కూడా వస్తానని బాగా సపోర్ట్ చేశారు. తర్వాత నగేష్ గారు అండ్ జయశ్రీ గారు. ఈ ఐదుగురం టీమ్ 5 మారిషియస్ టీమ్ 5 అన్నట్టుగా ప్రిపేర్ అయ్యి ఉన్నామనమాట. ఒకరికొకరు ఎంత అద్భుతంగా ప్రతి క్షణం కూడా జీకే గారు సపోర్ట్ చేయడము. అలాగే నగేష్ గారైతే గనక అన్నీ కూడా నెట్‌లో చూడడము, చాలా స్పాంటేనియస్‌గా అన్నీ చూడడం అనేది కూడా చేశారు. అలాగే జయశ్రీ మేడం కూడా చక్కగా అద్భుతంగా ఈ టూర్‌లో
ఎంత మాకు ఏదేదైతే సోర్సెస్ అనేవి సపోర్ట్ రావాలో మేడం చక్కగా సపోర్ట్ రావడం అనేది కూడా జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గనక మా టూర్‌కి మెయిన్ కారణము పద్మ మేడం కల్చరల్ ప్రోగ్రామ్‌లో కలిసిన ఈ శీతల్ గారు ద్వారా అన్షి మేడం కనెక్ట్ అయ్యారు. అన్షి మేడంకి అలా కనెక్ట్ అయిన తర్వాత ఒక్కొక్క ప్లేస్‌లో ఒక 3, 4 ప్లేసెస్‌లో క్లాసెస్ అయితే తను కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఢిల్లీ నగేష్ గారు కొంచెం అప్రోచ్ అయిన తర్వాత అక్కడ లోకల్ సపోర్ట్‌తోని ఎంబీసీ రికార్డింగ్ గాని అలా కనెక్ట్ చేయడం జరిగిందనమాట. శీతల్ గారే ప్రిసిలా మేడం అని ఆవిడి కాంటాక్ట్ కూడా ఇవ్వడం, మేము ముగ్గురం కలిసి గ్రూప్ మెడిటేషన్ చేయడము, సరదాగా మాట్లాడుకోవడం అవన్నీ చేశామనమాట. ఈ ప్రిసిలా గారి ద్వారా మాకు అక్కడ అకామిడేషన్‌లో ఏ ఇబ్బంది లేకుండా చాలా చక్కగా అకామిడేట్ చేయడము, లోకల్‌లో ఒక కార్‌ని సపోర్ట్ తీసుకోవడం అనేది జరిగిందనమాట. మెయిన్ ఒక విత్తనం నాటితే ఎంతో పెద్ద వృక్షం వస్తాది అన్న విషయంలో ఓకే. కేవలం మారిషియస్ వెళ్ళాలి, అక్కడ ధ్యాన ప్రచారం చేయాలి అన్న ఒక ఆలోచన ద్వారా ఈ కొమ్మలన్నీ కూడా అలా అలా పుట్టుకొచ్చి, ఆ చెట్టు ఎంత అద్భుతంగా ఎదుగుతుందో, అలాగే మా మారిషియస్ టూర్ కూడా ఐదుగురు టీమ్ 5తో కంప్లీట్‌గా ఎంతో చక్కగా చేశామనమాట. చాలా అద్భుతం. అసలు గురువుగారు మీతో రావడం, ఆహ్, ఆ టూర్ అంతా మీతో ఉండడం, మరి గురువుగారు మీతో ఉండడం అంటేనే ఒక, ఒక జ్ఞానం మీతో ఉన్నట్టు. అండ్ ఆ టూరే ఒక అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే. మరి ఆహ్, మరి మీతో టీమ్ గాని, మీరు చెప్పిన శీతల్ మేడం గాని, అన్సీ మేడం గాని వీళ్ళందరితో చెప్పడం, తర్వాత అలాగే మిగతా మీ టీమ్ 5 అనేది ఎవరైతే ఉన్నారో చాలా చక్కగా మీరు ఒక స్పిరిచువల్ టూర్ అండ్ ఆహ్, దాంతో పాటుగా మీరు ఆ సిటీ అంతా కూడా తిరిగారని నేను అనుకుంటున్నాను. అండ్ అక్కడ టెంపుల్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. చాలా టెంపుల్స్ ఉంటాయి. వాటిని ఏమైనా చూసారా? తర్వాత ఇంకొక క్వెషన్ ఏంటంటే, మారిషస్‌లో అక్కడ ముగ్గుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆ ముగ్గు కోసం వివరించిన సంజయ్ అప్పడో అంటారు. ఆయన్ని మీరేమైనా కలిసారా? అది మీరు కలిస్తే దాని కోసం కొంచెం వివరంగా చెప్పండి. ఆ! యాక్చువల్లీ మేడం అక్కడ హిందీ లాంగ్వేజ్ కాబట్టి కొన్ని సెషన్స్‌లోని జీకే గారు అండ్ నగేష్ గారు, జయశ్రీ గారు ఈళ్ళు ముగ్గురు కూడా లాంగ్వేజెస్‌లో మాట్లాడేవారు. మేము ఏదైనా ఎక్స్‌పీరియన్స్ చెప్పేటప్పుడు శశికళ గారు గాని, నేను గాని ఎక్స్‌పీరియన్స్ చెప్పేటప్పుడు సార్ వాళ్ళు హిందీలో ట్రాన్స్‌లేట్ చేసేవారనమాట. సో, అయితే ఎంబీసీ రికార్డింగ్ అయిపోయిన తర్వాత మాకు కూడా అనిపించిందనమాట. ఇంత దూరం మేమొచ్చాము. మా ఎక్స్‌పీరియన్స్ కూడా తెలుగులో చెప్పించుకున్నట్లయితే బావున్ను అని అప్పటి వరకు సంజయ్ సార్‌కి సంజయ్ అప్పడు గారిది ఫోన్ కలవలేదనమాట. ఇంకా లోకల్‌గా ఉన్న అన్షి మేడం సపోర్ట్‌తోని అతన్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. కాంటాక్ట్ చేసిన తర్వాత అతను ఎంబీసీ రికార్డింగ్ అయిపోయింది. లాస్ట్‌లో మాకు ఛాన్స్ అయితే ఇస్తానన్నారు. ఇస్తానన్నారు కదా! అని ఇంకా జీకే సార్ ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పడం స్టార్ట్ చేశారనమాట. మీరు అచ్చంగా తెలుగులోనే మాట్లాడి మీ ఎక్స్‌పీరియన్స్ చెప్పాలి అనేసరికి, మేము హుహు. మళ్ళీ పుట్టినట్టుగా ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ అనమాట. కంప్లీట్‌గా ఒక్క వర్డ్ కూడా ఇంగ్లీష్ లేకుండా కంప్లీట్‌గా మేము ప్రిపేర్ అవ్వడము. నగేష్ గారు, నేను అండ్ శశికళ గారు ప్రాక్టీస్ చేయడము. ఒక నైట్ అంతా కూర్చొని మాకు మెడిటేషన్ స్టార్టింగ్ నుంచి టిల్ నౌ ఎండ్ వరకు. ఇప్పటి వరకు కూడా చక్కగా మేము మా ఎక్స్‌పీరియన్స్‌ని పేపర్ మీద పెట్టి అచ్చమైన తెలుగులో రికార్డింగ్ అయితే అయ్యిందండి. ఒక ఫోన్ కాల్‌లో రికార్డింగ్ అయింది. క్లియర్‌లీ తెలుగులోనే చక్కగా మాట్లాడి నేనొక సాంగ్ కూడా పెర్ఫార్మన్స్ ఇవ్వడం జరిగింది తెలుగులోనే. హ్మ్. వెరీ ఆయనంటే గుడ్. చాలా చాలా అంటే ఆనందంగా ఫీలయ్యారు. అచ్చమైన తెలుగులో చక్కగా మాట్లాడారమ్మా మీరు అని. ఒక సోదర హుహు. భావంతోనే మాట్లాడి ఆయన కూడా మాకు మంచి అవకాశాన్నిచ్చి, మాకు మా యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని అంత దూరం వెళ్ళినందుకు తెలుగులో మేము చెప్పాలి అన్నందుకు సంజయ్ హ్మ్. అప్పుడు గారు కూడా మాకు చాలా సపోర్టివ్‌గా ఉండి ఆహ్, మా ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేయడానికి సపోర్ట్ చేశారండి. వావ్! ఎక్సలెంట్. చాలా సంజయ్ అప్పడు గారు అంటేనే ఒక మారిషియస్‌కి ఒక హ్మ్. ఒక అంబాసిడర్‌గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఆయన ఎన్నో గొప్ప ఆహ్, ఆయన యొక్క గొప్ప గొప్ప
ఆయన వ్యక్తిత్వం గాని, ఆయన భావాలు గాని ఎన్నో విన్నాము. ఆయన్ని మీరు కలవడం, ఆయనతో పాటు మీరు జర్నీ చేయడం చాలా గొప్ప విషయం. అయితే ఆ! మరి ఒకటి ఈ యొక్క ఈ చెప్పలేదు మేడం. టూర్ లాస్ట్ మినిట్‌లో సార్‌ని కలుద్దాం అనుకున్నాం గానీ, ఇంకా టైము కొంచెం ఇదవ్వడం వల్ల కలవలేకపోయాము. జస్ట్ ఫోన్ కాల్‌లోనే మేము సార్‌తో కాంటాక్ట్ అయ్యాము. మరి ఈ ప్రయాణము, ఈ టూర్ అంతా కూడా మీకు నాకు తెలిసి ఈ మీ యొక్క ఈ ప్రభావం అనేది చాలా ఆహ్, మీ మీ యొక్క దీని మీద కూడా పడొచ్చు. అంటే ఒక టూరు అది కూడా స్పిరిచ్యువల్ టూర్ చేసొచ్చారు అనేది అది మీరు ఫీల్ అవుతున్నారు? ఈ ప్రభావం అంతా మీ యొక్క పర్సనల్ దీని మీద పడుతుంది. అది ఎలాగా మీరు అనుకుంటున్నారు? దాని మీద ఒకసారి చెప్పగలరు? హ్మ్. అది నిజంగా చెప్పాలి మేడం. ఎందుకు అంటే ఈ ఈ యొక్క టూర్ అనేది మాకు పర్సనల్‌గా మేమింకా ఎంత పర్ఫెక్షన్ పొందాలి, ఇంకా ఎంత డెవలప్‌మెంట్ అవ్వాలి అనేది ఆహ్, కళ్ళకు కట్టినట్టుగా మాకు కనిపిచ్చింది. ఎందుకు అంటే మేము టోటల్‌గా అక్కడ 6 సెషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. ఒకటి ఆహ్, గ్రోవి మందిర్‌లో విపిన్ గారు మాకు సపోర్ట్ చేశారు. అలాగే ఎంబీసీ ప్రోగ్రామ్ చేసేటప్పుడు విరాజ్ గారు సపోర్ట్ చేశారండి. ఖతర్ బౌన్స్ చేసేటప్పుడు రఘునంత మేడము అండ్ సపోర్ట్ చేశారు. లారోసాలో చేసేటప్పుడు దిశ సుక్రోస్ అండ్ అన్షి గారు సపోర్ట్ చేశారండి. మౌంతాబాలో చేసినప్పుడు రాజ్ గారు సపోర్ట్ చేశారు. గ్లెన్ పార్క్‌లో చేసేటప్పుడు ప్రియుష గారు అండ్ వితిక గారు సపోర్ట్ చేశారు. ఇందులో ఎంబీసీ ప్రోగ్రాము అండ్ ఆహ్, గ్రో గ్లెన్ పార్క్‌లో చేసేటప్పుడు మాత్రం మన నగేష్ గారు చాలా ప్రయత్నించి కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క అన్ని సెషన్స్‌లోని కూడా అక్కడ నియర్లీ పంక్చువాలిటీగా 40 మెంబర్స్, 35 మెంబర్స్ చక్కగా అటెండ్ అయ్యేవారు. అక్కడ అక్కడ పీపుల్ చూసిన తర్వాత అక్కడ ఎనర్జీ లెవెల్స్‌కి మాకు లోపల నుంచి ఏదో చెప్పాలి, ఏదో చెయ్యాలి, నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలి అన్న భావం అయితే వచ్చేసేదనమాట. కానీ లాంగ్వేజ్ అనేది ల్యాకింగ్ ఉండడం వల్ల అక్కడ చిన్న డిసప్పాయింట్ అవ్వడం జరిగింది. ఎప్పుడూ కూడా జీకే గారు చెప్తూ ఉంటారు. కళలు పట్ల అవగాహనుండాలి. లాంగ్వేజ్‌ల పట్ల అవగాహనుండాలి. ఖచ్చితంగా లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. అలాగే 2 మినిట్స్ వీడియో చేసుకోవాలి. వాట్ ఈస్ వాట్ అనేది సీవీ తయారు చేసుకోవాలి. ఇవన్నీ జీకే గారు చెప్తునేటప్పుడు, ఓహ్! చెప్తున్నారులే అని ఏమాత్రం కొంచెమైనా పెడచెవిన పెట్టుంటామేమో. అది ఎందుకు సార్ చెప్పేటప్పుడు ఇవి మిస్ చేసుకున్నాము, ఎందుకు ఈట్లి మీద మేము టైం పెట్టలేకపోయాము అని కంప్లీట్‌గా ఆ బాధనేది ఈ 6 సెషన్స్ అయిన తర్వాత అక్కడికి మేము వెళ్లి మా ఎక్స్‌పీరియన్స్‌ని మేము కనీసం షేర్ చేసుకోలేకపోయాము అన్న ఒక ఫీలింగ్ అయితే క్లియర్‌గా తెలిసింది. ఓకే. ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంట్. నా గురించి ఒక సీవీ రెడీ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్. ఒక 2 మినిట్స్ వీడియోని కూడా అప్‌లోడ్ చేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్. మనకి ఆహ్, హిందీలోను, ఇంగ్లీష్‌లోను అనేక భాషల్లోని లెవెల్ 1 కోర్సులు కూడా జరుగుతున్నాయి. కనీసం ఆ లెవెల్ 1 కోర్సులు వినడానికి కూడా మేము వెళ్ళలేదు కనీసం అని అక్కడ అనిపిచ్చి, చాలా అంటే చాలా అయ్యో! ఇంతుందా అని క్లియర్‌గా అక్కడ తెలుసుకొని లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్సు, ఆ యొక్క తెలుసుకొని అక్కడ మేము ఫీలయ్యి ఖచ్చితంగా ఎంతో కొంత సో అండ్ సో మా అనుభవం చెప్పడం వరకైనా హిందీలోని, ఇంగ్లీష్‌లోని ప్రిపేర్ అవ్వాలి అన్న నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మేడం. సో, ఒక స్పాంటేనియస్‌తోనే ఇప్పుడు నేను ఇంగ్లీష్‌లో లెవెల్ 1 కోర్సు అనేది స్టార్ట్ అయ్యింది. సో, వాళ్ళతో పాటు మాడ్యూల్ 1 ఎగ్జామ్ రాయడం జరిగిందనమాట. స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో సీనియర్ కౌన్సిలర్ ఇప్పుడు సెకండ్ లెవెల్‌కొచ్చినా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మనకు ల్యాకింగ్ ఉంది కాబట్టి నేను మళ్ళీ L1 అనేది చేస్తూ ఉన్నాననమాట. ఇట్స్ రియల్లీ గుడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ అదర్స్ అండి. మీరు చెప్పినట్టు ఒక గురువు ఒక మార్గదర్శకం దిక్సూచి ఆయన చెప్పినవి ప్రతీది కూడా మనం ముందు గుండానే ఆచరించాలి అనేది క్లియర్‌గా తెలుస్తుంది. అయితే ఒక లాంగ్వేజ్ అనేది మనకి ఒక వేరే కంట్రీకెళ్ళినప్పుడు అది ఎంత అవసరం.
అలాగే ఒక కళల మీద మనం సాధన చేయటం, దాని మీద మనకి అవగాహన ఉండడం అనేది, అది లేకపోతే, అది చేయకపోతే ఎంత ఎంత అవసరం అనేది మీ మాటల్లో క్లియర్‌గా ఆ బాధ అండ్ అది చెయ్యాలి అనే ఒక పట్టుదల కనిపిస్తుంది. ఇట్స్ రియల్లీ వండర్‌ఫుల్ మెసేజ్ ఫర్ ఎవరెవరైతే ముందు ముందు వెళ్ళిన వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ అక్కడ మీరు ఇప్పుడు అప్పుడు నేర్పించిన మెడిటేటర్స్ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళందరితో మీరు టచ్‌లో ఉన్నారా? వాళ్ళని ఇంకా చేస్తున్నారా? ముందు ముందుకి వాళ్ళు వెళ్ళబోతున్నారా? ఆ! అయితే అక్కడ ఇంత కష్టపడి మేమక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కనెక్ట్ అయిన మాస్టర్‌ని అలా వదిలేయకూడదు అనే ఉద్దేశంతో మేము 30వ తారీఖు పనులను ముగించుకున్నాము. అంటే మా టూర్ అనేది మే 19థ్ నుంచి మే 27థ్ రిటర్న్ అనమాట. సో, 1 వీక్ టూరు. ఈ 1 వీక్ అయిన తర్వాత జూను 2 నుంచి జులై 12 వరకు 40 డేస్ మెడిటేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఓహ్! ఒక గ్రూప్ ఫార్మ్ చేయడం జరిగింది. 40 డేస్ మెడిటేషన్ కండక్ట్ చేయడం కూడా జరిగింది. ఒక సిన్సియారిటీగా ఒక 6, 7 మెంబర్స్ ఫాలో అప్ కూడా అవుతూ ఉన్నారు. వాళ్ళకి కూడా సబ్జెక్ట్ బాగా కొంచెం మెడిటేషన్ గురించి అర్థమయ్యి ఫాలో అవ్వడం అనేది కూడా చేస్తున్నారండి. టచ్‌లో ఉన్నారు. ఇంకా రాను రాను ముందు ముందుగా అక్కడ జరిగే కార్యక్రమాల్లో అక్కడ మనకి మీరన్నట్టుగా ఇందాక టెంపుల్స్ అనేవి నంబర్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయన్నమాట. సో, దసరా టైంలో కూడా టెంపుల్స్‌లో అన్నిటిల్లో కూడా మెడిటేషన్ ఒక ఇద్దరు గాని, ముగ్గురు గాని ఇక్కడి నుంచి మారిషియస్ వెళ్ళి దసరా టైంలో ధ్యాన ప్రచారం చేయడం అనేది ఒక ప్లానింగ్‌లో ఉన్నాము. సో, అలాగే అక్కడ హ్మ్. గంగా తలంలో మహాశివుడిది ఉత్సవాలు చేసేటప్పుడు, ఆ చుట్టుపక్కల ఉన్న పీపుల్స్ అందరూ కూడా వచ్చి, అక్కడ చాలా రంగరంగ వైభవంగా చేస్తారంట. సో, ఆ టైంలో వీలైతే ఒక స్టాల్‌ని వేయడం గానీ, పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం, లేపోతే 2 ప్రోగ్రామ్స్ పెట్టి కార్యక్రమాలు చేయడం అనే ప్లానింగ్ కూడా ఉంది. ఫిబ్రవరి మంత్‌లో. సో, అది కూడా చేస్తున్నాము. అంటే ఒక కంట్రీకెళ్ళి ఎంతో చక్కగా మా జీవిత ధ్యేయంలో మేము కరెక్ట్‌గా అక్కడ చూజ్ చేసుకున్నాం కాబట్టి, ఇక్కడ స్టార్టింగ్ ఫ్లైట్ టికెట్స్‌ని కానించి, వీసా కానిచ్చి, అలాగే మా జీవిత ధ్యేయంలో మేము కరెక్ట్‌గా ఉన్నాం కాబట్టి, మాతో పాటు వచ్చిన నగేష్ గారు, జయశ్రీ మేడం. జయశ్రీ మేడం అయితే మేము ఇండియన్ ఫుడ్ చాలా కంఫర్ట్‌గా మేడము ఎంతో అన్నపూర్ణ. కాశీ అన్నపూర్ణేశ్వరిలాగే మాకు ఫుడ్ పెట్టడము, ఒక ఫ్యామిలీలాగా కలిసిపోయి అసలు జయశ్రీ మేడంకి మేము చాలా చాలా కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే నగేష్ గారు కూడా చాలా సపోర్టివ్‌గా చూసింది ఫస్ట్ టైమ్ అయినా కూడా చాలా సపోర్టివ్‌గా ఉండి, మేమందరం కూడా ఒక ఫ్యామిలీలాగా కలిసి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడము, ఫుడ్ ప్యాక్ చేసుకోవడము, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఇంటికి రావడము. సో, చాలా చక్కగా కన్వీనియంట్‌గా ఒక దేశం వెళ్ళిన తర్వాత కూడా మేము ఒక ఫ్యామిలీలో ఉన్నాము అన్న ఫీలింగ్‌తోనే శశికళ గారు, నేను, జీకే సార్ గారు అండ్ జయశ్రీ గారు అండ్ నగేష్ గారు అందరూ సపోర్టివ్‌గా గ్రూప్ వర్క్ వల్లే ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగిందండి. గ్రూప్ సపోర్టు, గ్రూప్ ఆఫ్ ఎనర్జీస్ ముందు కూడా చాలా డిస్కషన్స్, మెడిటేషన్ పెట్టడం. ఇంకొకటేంటంటే ఈ టూర్ అనుకున్న తర్వాత నేను ఏప్రిల్‌లో 21 డేస్ మ్యూజిక్ వర్క్‌షాప్ చేశాననమాట. ఈ టూర్‌కి సపోర్ట్ రావాలి అని 21 రోజులు 21 మంది మాస్టర్‌ని తీసుకొచ్చి రోజుకి 1 అవర్ ప్రోగ్రాము చేయడం జరిగింది. అక్కడ అక్కడ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా 15 సాంగ్స్ అనేవి నేర్పించడం జరిగింది. ఎంత అద్భుతంగా ఈ టూర్‌కి ఏమవుతది అనేది నేను ఆల్‌మోస్ట్ జనవరి నుంచి టిల్ జూన్ వరకు మారిషియస్ ఈ 5 మంత్స్ కూడా మారిషియస్ విజన్‌లోనే ఉన్నాను. దీని ప్రకారమే చేయడం జరిగింది. దీనికి ఇంకా జీకే గారు ఎంత సపోర్ట్ అందించారు అంటే, ఆయన సపోర్ట్ లేకుండా ఏది జరగదు. అలాగే మనకి నగేష్ గారు కూడా ఎంతో సపోర్ట్ అందించారు. జయశ్రీ గారు, శశికళ గారు వీళ్ళందరూ కూడా నాకొచ్చిన జీవిత ధ్యేయంలో నాకున్న కలల పట్ల నాకున్న డ్రీమ్‌కి వీళ్ళందరూ సపోర్టివ్‌గా వర్క్ చేయడం అనేది కూడా గ్రేట్ ఈవెంట్ అనమాట. సో, అలాగే శీతల్ గారు అండ్ ప్రిసిల గారు, వాళ్ళ మదర్ జ్యోతి గారు అండ్ విరాజ్ గారు
ఎంతో సపోర్టివ్‌గా లోకల్ మాస్టర్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి శోభ గారు, లోకల్ మాస్టర్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి కూడా మెయిన్ ముఖ్యంగా అన్షి గారు. అక్కడ లోకల్‌లో అన్షి గారు లేకపోతే గనక మేము అన్ని సెషన్స్ అసలు కండక్ట్ చేసుకునే వాళ్ళమే కాకపోవచ్చు. మేమున్న 7 డేస్‌లో 6 సెషన్స్ అనేవున్నాయి. ఓన్లీ 1 డే మాత్రమే మేము అలాగా నియరెస్ట్ బీచెస్ వెళ్ళి, అక్కడ ప్లేసెస్ చూడడము అనేది చేయడం జరిగిందనమాట. సో, అలాగే అండర్ సీ వాకింగ్ లోపలికి వెళ్లి కూడా అది ఎంత బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఆహ్, హ్మ్. చాలా అంటే చాలా అసలు వాటర్‌లోకి వెళ్తే చేపలు మన కళ్ళ ముందే అలా వెళ్తూ ఉంటే, ఆ బ్లిస్‌ఫుల్ మూమెంట్‌ని చాలా ఎంజాయ్ చేశామనమాట మేము. ఎంత అద్భుతంగా ఉందో. ఇటు జ్ఞానం పరంగా ఎయిదర్ ఫిజికల్ లెవెల్‌లోను అండ్ స్పిరిచువల్ లెవెల్‌లోను ఆ బ్లిస్‌ఫుల్ మూమెంట్‌ని ఎవ్రీ టైమ్ మేము ఎంజాయ్ చేయగలిగాము. ఎంత అద్భుతంగా ఈ టూర్‌ని నేచర్ సపోర్ట్ వల్ల, మాస్టర్ సపోర్ట్ వల్ల సక్సెస్‌ఫుల్ చేసుకున్నామని అనుకుంటున్నాను. ఒక జీవిత జీకే సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. మన జీవిత ధ్యేయంలో ఎప్పుడైతే జీవిత ధ్యేయానికి అనుగుణంగా నడుస్తూ ఉంటామో, పంచభూతాలు మనకి సపోర్టొస్తాయి అని చెప్తూ ఉంటారు. పంచభూతాలు సపోర్టొస్తాయి. 40 మాస్టర్స్ కూడా మనకు సపోర్టొస్తూ ఉంటారు. సో, ఆ విధంగానే ఈ టూర్‌ని మేము సక్సెస్ చేయడం జరిగిందండి. చాలా గొప్పగా ఉందండి. మీ యొక్క ప్రతి ఒక్క మాటలో ఆ మారిషస్ అంతా కూడా అక్కడ ఉండే ఆ వైబ్ అని గాని, లేకపోతే అక్కడ ఉండే మాస్టర్స్ మీతో ఎలా ఉన్నారు? అలాగే మీరు ఏంటేంటి అవన్నీ చూసారు? మీరు అక్కడ మీ యొక్క జ్ఞానాన్ని ఎలా పంచుకున్నారు? మీరు అక్కడ ఉండే ఆ గురువుగారితో ఉండడం గాని, మిగతావన్నీ కూడా ఎంతో కళ్ళకి కట్టినట్టు చెప్తుంటే మారిషస్ ఒక్కసారి వెళ్ళి మేము కూడా దర్శించాలి. మేము కూడా వాళ్ళందరితో కలవాలి. మళ్ళీ మా జ్ఞానాన్ని కూడా అందించాలి అన్నంత చక్కగా ఉంది. చాలా మ చాలా గొప్పగా ఉందండి. థాంక్ యూ సో మచ్. ఇంకా ఇంకేమైనా షేర్ చేయాలి అనుకుంటే షేర్ చేయండి. కానీ చాలా గొప్పగా థాంక్ యూ ఉంది. మేడం. థాంక్ యూ సో మచ్ అండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ అండి. చాలా చక్కగా మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు థాంక్ యూ మేడం. సో, నిజంగా చెప్పాలి అంటే మా ఫ్యామిలీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఒక హౌస్ వైఫ్‌గా ఉండి, నాలో నేను ఎంఏ సైకాలజీ చదివి, ఒక పట్టాని పీజీ లెవెల్‌లో ఒక సర్టిఫికేట్ తీసుకొని, పోస్ట్ డిప్లొమా కూడా చేయించి, అంటే ఒక అర్హత అనేది నేను సంపాదించుకోగలిగాను. ఒక ఫిజికల్ లెవెల్‌లో ఒక అర్హత అనేది ఐడెంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకొచ్చింది. సో, నేను మెడిటేషన్ స్టార్ట్ చేసిన కానించి మా హస్బెండ్ నాకు ఎంతో సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆయన సపోర్ట్ లేకుండా నేను ఈరోజు ఒక సీనియర్ కౌన్సిలర్‌గా గాని, ఒక ప్రొఫెషనల్ లెవెల్ ఒక మెంటల్ హెల్త్ కౌన్సిలర్‌గా గాని ఉండడం అనేది నా ఫస్ట్ టైమ్ లైఫ్‌లో నేను ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కడము, ఆయన సపోర్ట్ లేకుండా నేను ఏది చేయలేను. అలాగే మా పిల్లలు సహకారం కూడా చాలా ఉంది. మా ఫ్యామిలీ సపోర్ట్, మా హస్బెండ్ సపోర్ట్ ఉండడం వల్లనే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండి కూడా ఎవరు ఏంటో తెలియకుండానే నేను ఆ కంట్రీ వెళ్ళి చక్కగా కొంతమందికి జ్ఞానాన్ని ఇచ్చి కొన్ని సెషన్స్ కండక్ట్ చేయడం అయితే గనక జరిగింది. వీళ్ళందరూ కూడా నాకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను నాకెంతో సపోర్ట్ చేశారు. సో, మరి ఒకసారి నేనందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. శీతల్ మేడంకి అండ్ ప్రిసిల్లా మేడంకి, అన్షి మేడంకి, అలాగే రఘునంత మేడంకి ఆహ్ అలాగే శోభ మేడంకి, సో విపిన్ గారికి అండ్ విరాజ్ గారికి అండ్ దిశ మేడంకి, సో అలాగే వితిక్ గారికి అండ్ రాజ్ గారికి, సో ఇంకా ముఖ్యంగా శశికళ గారికి అండ్ నగేష్ గారికి అండ్ జయశ్రీ మేడంకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఎప్పటికి కూడా కృతజ్ఞతలు నిలుపుకుంటాను. అలాగే స్పెషల్ థాంక్స్ ఎందుకంటే డాక్టర్ గోపాలకృష్ణ గారికి అండ్ పద్మ మేడంకి. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ ద్వారానే నాకొచ్చిన కలని నేను సాకారం చేసుకోగలిగాను ఈరోజు. సో, ఏది ఎంత డబ్బులున్నా, ఎంత ఇదిగా ఉన్నా, సో వెళ్ళడానికి ఒక నేచర్ నుంచి గ్రీన్ సిగ్నల్ అనేది మనకు ఖచ్చితంగా రావాలి. ఆ గ్రీన్ సిగ్నల్ రావాలి అంటే, మనం ఎంత పొలైట్‌గా ఉంటున్నాము, ఎంత సహనంగా ఉంటున్నాము, ఎదుటి వాళ్ళకి మనం
ఎంత కేరింగ్‌గా ఉంటున్నామో, ఈ మంచి గుణాలన్నీ కూడా చాలా అవసరం. ఎప్పుడైతే మనలో మంచి గుణాలు కూడా పెంపొందించుకుంటామో, ఏది లేకపోయినా, డబ్బు లేకపోయినా కూడా మనం ఎక్కడికి ఎళ్ళాలన్నా కూడా అక్కడికి వెళ్ళి మన యొక్క కలలను సాకారం చేసుకోవడం మన సొంతం అవుతుంది అనేది నా యొక్క ఈ జీవితంలో ఈ యొక్క మారిషస్ టూర్ ద్వారా నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అలాగే మళ్ళీ మళ్ళీ ఈ 40 కంట్రీస్‌ని కూడా నేను విజిట్ చేస్తాను ఖచ్చితంగా. నాలో ఉన్న లాంగ్వేజెస్ నేను డెవలప్ చేసుకుంటాను. ఇంకా అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తానని అందరికీ కూడా చెప్తూ ఉన్నాను. ఏం పత్రి చెప్తారు? సార్‌కి, జీకే సార్‌కి మరొకసారి నా యొక్క ఆత్మాభివందనాలు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా! ఈరోజు ఎంతో చక్కగా స్వాతిరావు మారిషస్ టూర్ కోసం, అక్కడ ఉండే అద్భుతాల కోసం, అక్కడ ఉండే మాస్టర్స్ కోసం, అక్కడ తను పంచిన జ్ఞానాన్ని, అక్కడ తెలుసుకునే విషయాల్ని ఎంతో బాగా తెలుసుకున్నారు. వీటన్నిటికి కారకులైన డాక్టర్ జీకే గారు నిజంగా ఆయన యొక్క గొప్ప మనసు, ఆయనలో ఉండే ఒక గొప్ప గురువు ఎంతో మందిని ఆల్ ఓవర్ ప్రపంచవ్యాప్తంగా ఉండే ఆయన శిష్యుల్ని ఒక్క ప్రతి ఒక్కళ్ళని కూడా ఆయన చెయ్యి పట్టి నడిపిస్తూ, అక్కడ ఉండే ఆ గొప్పతనాన్ని వాళ్ళలో ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసి, వాళ్ళు కూడా మేము మా జీవిత ద్వయంలో ఇది మాకు ఉంది అని తెలియజేసిన అంతటి గురువుగారికి నిజంగా నమస్కరిస్తూ, మరి ఇలాంటివన్నీ కూడా మనకి ఇలాగా ఈ లక్ష్యం గాని, జీకే సార్‌గా మనకి పరిచయం గాని ఇవన్నీ చేయటానికి మొదటి కారకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కరిస్తూ సెలవు.